డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే స్పెషల్ బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ లైక్ స్పెషల్ బీఎడ్లో ఎన్ని టోటల్ సీట్స్ ఉన్నాయి అండ్ ఈ సీట్స్లో ఎన్ని స్పెషలైజేషన్స్ ఉన్నాయి, ప్రతి స్పెషలైజేషన్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, మనం స్పెషలైజేషన్స్ ఏ విధంగా మనము చూస్ చేసుకోవాలి అండ్ మనకు మెథడ్ 1 మెథడ్ 2లో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి అవి ఎలా తీసుకోవాలి అండ్ ఎవరైతే ఈ స్పెషల్ బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో మీకు ప్రతి సెమిస్టర్కి ఎన్ని టైమ్స్ మీరు కాలేజ్కి వెళ్ళాలి అండ్ మన కరికులం ఏ విధంగా ఉంటాయి, ఎన్ని సెమిస్టర్స్ ఉన్నాయి, ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుందండి. సో దట్ మీరు స్పెషల్ బీఎడ్ ఈ అంబేద్కర్ యూనివర్సిటీలో చేయాలా లేదా అని మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఈ స్పెషల్ బీఎడ్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో మనకు అంబేద్కర్ యూనివర్సిటీలో ఓన్లీ 500 సీట్స్ మాత్రమే ఉన్నాయి. సో ఈ 500లో కూడా 3 టైప్ ఆఫ్ డిసబిలిటీస్కి సంబంధించిన స్పెషలైజేషన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ స్పెషలైజేషన్ వచ్చేసి మనకు విజువల్ ఇంపైర్మెంట్. సో విజువల్ అంటే మనకు ఏవైతే ఈ కంటి సమస్యకు సంబంధించిన అన్ని టైప్ ఆఫ్ డిసబిలిటీస్ ఉంటాయి. సో దాంట్లో 100 సీట్స్ మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ హియరింగ్ ఇంపైర్మెంట్. సో హియరింగ్కి సంబంధించిన డిసబిలిటీ చిల్డ్రన్స్ అందరు ఉంటారు. సో దానికి సంబంధించిన స్పెషలైజేషన్ ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో 200 సీట్స్ మాత్రమే ఉంటాయి. అండ్ ఇంటెలెక్చువల్ డిసబిలిటీ. సో ఈ టైప్ ఆఫ్ డిసబిలిటీ ఎవరైతే స్పెషలైజేషన్ తీసుకుందాం అనుకుంటున్నారో టోటల్ 200 సీట్స్ ఉన్నాయి. సో ఎవరైతే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి అంటారు యూనివర్సిటీ వాళ్ళు. సో ఈ 500 సీట్స్కి మీరు అందరు ఎలిజిబులే. సో మీకు నచ్చిన స్పెషలైజేషన్ ఏదో ఒకటి మీరు ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ, థర్డ్ ప్రియారిటీ ఇవ్వాలి. సో మెయిన్గా ఈ ప్రియారిటీ అనేది మీ ఓన్ బేస్, అంటే మీకు ఏదైతే నచ్చుతుందో ఆ ఆధారంగా ఇవ్వాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరికైతే విజువల్కి సంబంధించిన పిల్లల్ని మీరు డీల్ చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళకి సంబంధించిన సమస్యలు ఎట్లుంటాయి, వాళ్ళకి టీచింగ్ ఏ విధంగా చేయాలి, సో ఆ డిసేబిలిటీ గురించి డెప్త్ నాలెడ్జ్ ఎవరైతే తెలుసుకుందాం అనుకుంటున్నారో ఫస్ట్ ప్రియారిటీ విజువల్కి సంబంధించిన స్పెషలైజేషన్ ఇవ్వండి. లేదు ఎవరైతే హియరింగ్కి సంబంధించిన స్పెషలైజేషన్ చేద్దాం అనుకుంటున్నా, సో అలాంటి పిల్లలతో నేను ఇంటరాక్షన్ చేద్దాం అనుకుంటున్నా, అలాంటి టైప్ ఆఫ్ పిల్లల గురించి నేను తెలుసుకుందాం అనుకుంటున్నా అంటే మీరు హియరింగ్కి సంబంధించిన ఇంపైర్మెంట్ ఫస్ట్ ప్రియారిటీ అది తీసుకోవచ్చు. లేదు నేను ఇంటెలెక్చువల్ డిసబిలిటీ. సో ఈ ఇంటెలెక్చువల్ డిసబిలిటీలో కూడా చాలా టైప్ ఆఫ్ డిసబిలిటీస్ ఉంటారు. కొందరు లెర్నింగ్ డిసబిలిటీ కావచ్చు, ఆర్టిజం కావచ్చు, వాళ్ళ ఏజ్కి తగ్గట్టు బిహేవ్ చేయరు, వాళ్ళ లెర్నింగ్ డిసబిలిటీ చాలా తక్కువ ఉంటుంది, వాళ్ళ ఐక్యూ లెవెల్ తక్కువ ఉంటుంది. సో ఇలా టైప్ ఆఫ్ చిల్డ్రన్స్ని వాళ్ళు 3 మెయిన్ డిసబిలిటీ కింద డివైడ్ చేస్తారు. సో ఇప్పుడు మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఈ 3 కూడా ఎలిజిబులే. కానీ ఈ 3ని వాళ్ళు ఏమంటారంటే మీకు నచ్చిన ఆర్డర్ ప్రియారిటీ ఫస్ట్ మీరు ఇంటెలెక్చువల్ అనే పెట్టుకోండి, హియరింగ్ పెట్టుకొని, విజువల్ పెట్టండి. సో మీకు ఏ ఏరియాలో వర్క్ చేద్దాం అనుకుంటున్నారు, అంటే ఎలాంటి టైప్ ఆఫ్ పిల్లల గురించి మీరు తెలుసుకుందాం అనుకుంటున్నారో ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ, థర్డ్ ప్రియారిటీ మీరు ఇవ్వాలి. సో మీ యొక్క మార్క్స్ ఆధారంగా వాళ్ళు ఏదో ఒక స్పెషలైజేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫస్ట్ పాయింట్. సో మీకు బీఎడ్ స్పెషల్లో ఏదో ఒక స్పెషలైజేషన్ వస్తుంది. సో ఇది ఫస్ట్ పాయింట్. సో మీకు నచ్చిన స్పెషలైజేషన్ మీరు పెట్టుకోవచ్చు. సెకండ్ పాయింట్ వచ్చేసి ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ ఏవైతే ఈ అంబేద్కర్ యూనివర్సిటీలో ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో మీకు స్టడీ సెంటర్స్ ఎక్కడ ఉంటున్నాయో ఎప్పుడు చెప్తాను. సో స్టడీ సెంటర్ ఏం లేదండి, స్టడీ సెంటర్స్ అంటే కాలేజెస్. సో మెయిన్గా ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళకు మీకు ఎగ్జామ్స్ కావచ్చు, ప్రాక్టికల్స్ కావచ్చు, అవి ఎక్కడ కండక్ట్ చేస్తారంటే టోటల్గా మనకు ఓన్లీ 5 స్టడీ సెంటర్స్ మాత్రమే మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చారు. సో మెయిన్గా ఇది ఆర్సీఐ రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు అప్రూవ్ తెచ్చుకుంటారు. అంటే ఈ స్టడీ సెంటర్స్లో మేము ఈ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన కోర్సెస్ని మేము నడిపిస్తామన్నట్టు. సో మెయిన్గా ఈ 5 స్టడీ సెంటర్స్లో మీరు జాయిన్ అవుతారు ఏదో ఒక స్టడీ సెంటర్లో. సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీకు నచ్చిన స్పెషలైజేషన్, ఆ స్పెషలైజేషన్ ఏ కాలేజీలో ఉంది అంటే ఏ స్టడీ సెంటర్లో ఉందో అవి వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. సో మెయిన్ పాయింట్ ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో మీరు లోకల్ తెలంగాణ కావచ్చు, నాన్ లోకల్స్ కావచ్చు, ఏపీ కావచ్చు, వేరే స్టేట్ వాళ్ళందరూ నాన్ లోకల్ కింద వస్తారు. సో వాళ్ళందరూ మనకు స్టడీ సెంటర్స్ వచ్చేసి హైదరాబాద్, సికింద్రాబాద్ ఇక్కడనే ఉన్నాయి. వేరే డిస్ట్రిక్ట్స్లో కావచ్చు, వేరే ఎక్కడ లేవు. ఎవరైతే స్పెషల్ ఎడ్యుకేషన్ చేద్దాం అనుకుంటున్నారో అదర్ స్టేట్ నుంచి మీరు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మ్యాండేటరీగా హైదరాబాద్, సికింద్రాబాద్లో మీకు ఏ స్టడీ సెంటర్ వచ్చిందో ఆ స్టడీ సెంటర్కి వచ్చి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో ఇవి స్టడీ సెంటర్ గురించి. సో ఫస్ట్ ఏదో ఒక స్పెషలైజేషన్ మీకు వెబ్ ఆప్షన్స్ ద్వారా వస్తుంది. కానీ మీరు 3 పెట్టుకోవచ్చు, మీకు నచ్చినవి 3 పెట్టవచ్చు. మీ మార్క్స్ ఆధారంగా, కేటగిరీ ఆధారంగా ఒకటి స్పెషలైజేషన్ వస్తుంది. సెకండ్ వచ్చేసి స్టడీ సెంటర్. సో ఆ స్పెషలైజేషన్ ఏ స్టడీ సెంటర్లో ఉందో అది స్టడీ సెంటర్స్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయి, ఆ కాలేజీలో ఎలాంటి స్పెషలైజేషన్ ఉందో సపరేట్ వీడియో ఇస్తాను. సో సెకండ్ పాయింట్ మీరు స్టడీ సెంటర్ని కూడా చూస్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఓకే మీకు సీట్ వస్తుంది, మీరు ఈ కోర్స్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఈ కరికులం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. సో మెయిన్గా ఇవి మనకు ఓపెన్లో కాబట్టి
మనకు రెగ్యులర్ మోడ్లో రోజు కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి. సో మీకు మెటీరియల్స్ ఇవ్వడం జరుగుతుంది, అంటే టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏ కోర్స్ అయితే చేస్తున్నారో దానికి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ ఇస్తారు, మీరు ఇంట్లోనే ప్రిపేర్ అవ్వచ్చు. సో మెయిన్గా మనకు వర్క్షాప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ వర్క్షాప్స్లో ఏమేమి ఉంటాయో ఇప్పుడు చూద్దాం. సో వర్క్షాప్స్లో మెయిన్గా మనకు స్కూల్ బేస్డ్ యాక్టివిటీస్ ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి మైక్రో టీచింగ్ కావచ్చు, టీచింగ్ ప్రాక్టీస్ అండ్ మనకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా జరుగుతాయి. సో ఇవన్నీ మనకు మీ యొక్క స్టడీ సెంటర్ ఏదైతే చూస్ చేసుకుంటారో అక్కడనే ఉంటాయి. సో ఎన్ని రోజులు ఉంటాయంటే మనకు పర్ సెమిస్టర్కి 12 days కావచ్చు, 15 days కావచ్చు, వాళ్ళు ఏవైతే మనకు గైడ్లైన్స్ ఇస్తారు. సో ఎవరైతే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఏదో ఒక స్పెషలైజేషన్ ఉంది, సపోజ్ ఇంటెలెక్చువల్ డిసబిలిటీ ఒక క్యాండిడేట్ జాయిన్ అయ్యాడు, సపోజ్ అతనికి ఎక్కడో ఒక దగ్గర ఒక కాలేజ్లో ఆ స్టడీ సెంటర్లో వచ్చింది. సో అతను ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన మన ప్రాక్టికల్స్కి సంబంధించింది మీరు ఏ స్టడీ సెంటర్లో వచ్చిందో ఆ స్టడీ సెంటర్కి వెళ్ళి అక్కడ ఆ స్కూల్ కావచ్చు, కాలేజ్లో మనకు ఈ టైప్ ఆఫ్ పిల్లలు ఉంటారు. సో వాళ్ళతో మీరు ఇంటరాక్షన్ అవ్వాలి, రికార్డ్స్ రాయాలి, సో వాళ్ళని అబ్జర్వేషన్ చేయాలి. సో మీరు టీచింగ్ మెటీరియల్స్ కావచ్చు, సో నార్మల్ బీఎడ్ ఎట్లయితే మీరు చేస్తారో యాజ్ ఇట్ ఈస్ ఆ పిల్లలతో కూడా మీరు టీచింగ్ మెటీరియల్స్ కావచ్చు, లెసన్ ప్లాన్స్ కావచ్చు, సో ఇవన్నీ ఉంటాయి. సో నేను ఎక్కువ ఎలాబరేట్ చేస్తారని జస్ట్ ఒక అవుట్పుట్ ఇస్తున్నాను. టీచింగ్ ప్రాక్టీస్ కావచ్చు, వాళ్ళని అబ్జర్వేషన్ చేయాలి. సో మనకు ఐఈపీస్ ఉంటాయి, సో వాళ్ళకు ఎలాంటి టైప్ ఆఫ్ టీచింగ్ చేయాలి, సో టీచింగ్ ఎలా నేర్పాలి, ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ మనకు వర్క్షాప్స్ కింద వస్తాయి. సో అవి మనకు సెమిస్టర్కి 12 days 15 days అలా ఉంటాయి. సో ఇవి మ్యాండేటరీగా వెళ్ళాలంటే మ్యాండేటరీగా వెళ్ళాలి. సో మ్యాండేటరీగా వెళ్ళిన వాళ్ళకు మాత్రమే సెమిస్టర్ ఎగ్జామ్స్ ప్రాక్టికల్స్కి అలో చేస్తారు. సో ఎప్పుడైతే ఈ షెడ్యూల్ రిలీజ్ చేసినప్పుడు మినిమం 85% ఆఫ్ అటెండెన్స్ మ్యాండేటరీగా ఉండాలి. సపోజ్ వాళ్ళు ఒక 15 days 12 days కండక్ట్ చేద్దాం అనుకుంటే 85% పక్కా వెళ్ళాలి. వెళ్ళకపోతే బ్యాక్లాగ్ కింద పడుతుంది. మళ్ళీ మీరు అటెండ్ అవ్వాలి, నెక్స్ట్ మళ్ళీ అటెండ్ అవ్వాలి, అటెండ్ అయిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్ రాయాలి, బ్యాక్లాగ్లో ఉన్న ఎగ్జామ్స్ అన్నీ. సో ఈ విధంగా మీకు కరికులం ఉంటుంది. సో ఎవరైతే నార్మల్ బీఎడ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకు ఈజీ ప్రాసెస్ ఉంటుంది ఏ విధంగా. సో ఎవరైతే ఫ్రెష్గా ఈ బీఎడ్ గురించి తెలియని వాళ్ళకు జస్ట్ ఒక అవుట్లుక్గా నేను చెప్తున్నాను. సో 85% మ్యాండేటరీగా వాళ్ళు క్లాసెస్ పెట్టినప్పుడు మీది ఏ స్టడీ సెంటర్కి వచ్చిందో అక్కడికి వెళ్ళాలి. సో ఇది మనకు మెయిన్ పాయింట్. సో ఇప్పుడు ఎలా అయితే నార్మల్ బీఎడ్ ఉంటుందో మెథడ్ 1 మెథడ్ 2 మీరు చూస్ చేసుకోవాలి. సో మీరు డిగ్రీలో కావచ్చు ఆర్ బీటెక్లో మీ ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో మనకు ఫస్ట్ మెథడ్గా 4 methods మాత్రమే ఇచ్చారు. సో ఆ మెథడ్స్లో మనకు మ్యాథ్స్ మెథడాలజీ ఉంది, ఫిజికల్ సైన్స్ ఉంది, బయాలజికల్ సైన్స్ ఉంది, సోషల్ ఉంది. సో మీ యొక్క డిగ్రీ ఆధారంగా, బీటెక్ ఆధారంగా, సో వాటి బేస్ మీద మీకు మెథడ్ 1 వస్తుంది. అండ్ మెథడ్ 2గా మీకు ఎలిజిబుల్ అయ్యే మెథడ్ 1లో ఏవైతే ఇప్పుడు ఎగ్జాంపుల్గా కొంతమందికి మ్యాథ్స్ ఎలిజిబుల్ ఉంటుంది, ఫిజికల్ సైన్స్ ఉంటుంది. సో ఫస్ట్ మెథడ్గా మీరు మ్యాథ్స్ అనేది తీసుకోవచ్చు, ఫిజికల్ సైన్స్ అనేది తీసుకోవచ్చు. లేదు కొంతమందికి ఓన్లీ మనకు బయో సైన్స్ మాత్రమే ఉంటుంది, కొంతమందికి ఓన్లీ సోషల్ స్టడీసే ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఫస్ట్ మెథడ్ మీరు సోషల్ స్టడీస్ తీసుకుంటారు. సెకండ్ మెథడ్గా లాంగ్వేజెస్ తీసుకోవచ్చు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. సో ఈ 3 methods మాత్రమే ఇస్తున్నారండి. సో ఈ మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ నోటిఫికేషన్ అనేది ఎవ్రీ ఇయర్ ఉండదు. సో మనకు లాస్ట్ నోటిఫికేషన్ ఐ థింక్ మనకు 2021లో వచ్చింది. సో మళ్ళీ ఇప్పుడే నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి అప్పటికి ఇప్పటికీ కొద్దిగా డిఫరెన్సెస్ ఉన్నాయి. సో మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ కావచ్చు, ఈ మెథడాలజీ కావచ్చు, కొద్దిగా డిఫరెన్స్ ఉంది కాబట్టి అండ్ మనము వాళ్ళ ద్వారా లైక్ అంబేద్కర్ యూనివర్సిటీ కూడా కాంటాక్ట్ అవుతే వాళ్ళకు కూడా అంత ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు లేరు మనకు. సో హెల్ప్ డెస్క్ ద్వారా, సో దట్ నేను కొంత తెలుసుకొని వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి నేను ఇస్తున్నాను. సో మెయిన్గా ఫస్ట్ మెథడ్ మీరు సెలెక్ట్ చేసుకుంటారు. సెకండ్ మెథడ్ మీకు ఎలిజిబుల్ అయ్యే ఫస్ట్ మెథడ్ కావచ్చు, లేదంటే లాంగ్వేజెస్ ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు. సో మెథడ్ 1 మెథడ్ 2 నార్మల్ బీఎడ్ లాగా చేస్తూ ఒక స్పెషలైజేషన్ మీరు ఇందులో ఏదో ఒక స్పెషలైజేషన్లో చేసిన వాళ్ళకు స్పెషల్ ఎడ్యుకేషన్ అని మనకి కోర్స్ నేమ్ వచ్చేసి స్పెషల్ ఎడ్యుకేషన్. సో స్పెషల్ బీఎడ్కి సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నానండి. సో నెక్స్ట్ వీడియోలో స్టడీ సెంటర్స్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు విజువల్ ఇంపైర్మెంట్, హియరింగ్కి సంబంధించి, ఇంటెలెక్చువల్ డిసబిలిటీకి సంబంధించిన ఈ స్పెషలైజేషన్స్ ఎక్కడెక్కడ ఏ కాలేజ్లో ఉన్నాయి. సో మెయిన్గా హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్లో ఉన్నాయి. సో ఆ కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి యొక్క అడ్రస్ అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నాతో పర్సనల్గా మాట్లాడాలంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కూడా మీరు కాల్ చేయొచ్చు. సో దానికి సంబంధించిన ఐడి కూడా కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఈ అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించిన అన్ని అప్డేట్స్, పీడిఎఫ్స్ కావచ్చు, మీకు ఎగ్జామ్ డేట్స్ కావచ్చు, ఎగ్జామ్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కావచ్చు, పీడిఎఫ్స్ షేర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.